దయచేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముఖ్యమంత్రి గారిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిపాలనలో ఏదన్నా వాస్తవాలు ఉంటే, తప్పులు ఉంటే తప్పనిసరిగా స్వేచ్ఛగా మీరు చెప్పొచ్చు. కానీ వాస్తవాలు కానీ ఏదైతే తప్పుడు జరగకపోయినా కేవలం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పనిసరిగా లీగల్గా దానిపైన యాక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. లీగల్గా ఏదైతే కాన్స్టిట్యూషన్ ఏదైతే బద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే లీగల్గా దానిపైన యాక్షన్ తీసుకుంటుంటే దాన్ని కూడా ఫోన్లు ఎందుకు సీజ్ చేస్తారు, మేము ఇష్టం ఉన్నట్టు ఏదన్నా పెడతాము, ఆ అధికారం ఎక్కడదని చెప్పి మీరు మాట్లాడితే ఈరోజు నవ్వొస్తుంది మాకు. ఇదే గత 4 సంవత్సరాల క్రితము ముఖ్యమంత్రి గారి పుట్టినరోజున ఆ రోజు నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుని లెక్క ఒక బాధ ఒక ఆవేదనతోటి తెలంగాణలో ఉన్న విద్యార్థుల నిరుద్యోగ లోకాన్ని గురించి పట్టించుకుంటలేదు. ముఖ్యమంత్రి గారు తన పుట్టినరోజుకి 100 కోట్లు ప్రభుత్వ డబ్బుని ఉపయోగిస్తున్నారని చెప్పని నా నిరసనని ఒక గాడిదకి నేను దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చిత్రపటాన్ని పెట్టి మీరు ఏదైతే ఆ రకంగా మీరు యొక్క వ్యవహారం ఉందని చెప్పి నేను ప్రొటెస్ట్ చేస్తే ఆ రోజు అకస్మాత్తుగా అర్ధరాత్రి 12 గంటలకి హుజరాబాద్ నియోజకవర్గంలో మీ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని మీరు ఆ రోజు ఉపయోగించి నన్ను అరెస్ట్ చేసి నా పైన కేసులు పెట్టి ఏదైతే కేసు పెట్టకపోయినా గాడిద దొంగతనం చేసినాము, సొమోటోగా బుక్ చేసినామని చెప్పని ఆ రోజున ఫోన్ని మీరు తీసుకొని ఇదే జమ్మికుంట పోలీస్ స్టేషన్లో నా ఫోన్ని ఆ రోజు మీరు సీజ్ చేయడం జరిగింది. మరి ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ఫోన్లు సీజ్ చేయొద్దని చెప్పని? ఆ రోజు మీకు చట్టాలు గుర్తుకు రాలేదా? ఆ రోజు మూగపోయిన మీ గొంతులు ఈ రోజు ఎందుకు మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడుతుర్రు? నిజంగా వాస్తవానికి ఏదైతే సంబంధించి